28వ అధ్యాయము. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకునుమనగా, దావీదు, నీ దాసుడునైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవిప్పుడు తెలుసుకుందువు అనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నా సంరక్షకుడుగా నిర్ణయింతును అనెను. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టియుండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపముల నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయేగా వారు, చిత్తము, ఏందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుము అని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణపిశాచము గల వారిని, చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేసిన గదా, నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పింతువు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ, నీతో మాటలాడుటకై నేనెవర్ని రప్పింపవలని అడుగగా అతడు, సమూయేలును రప్పింపవలను అని అనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివి అని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెనడుగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అని అనెను. అందుకతడు, ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది, దుప్పటి కప్పుకునిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడు అనగా, సౌలు, అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. సమూయేలు, నన్ను పైకి రమ్మిని నీవెందుకు తొందర పెట్టితివి అని సౌలునడుగగా, సౌలు, నేను బహుశ్రమలోనున్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీయూ సెలవీయకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిపించి తిని అని అనెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్నిచ్చియున్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, సమూయేలు మాటలకు సౌలు బహుభయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయక ఉండినందున బలహీనుడాయెను. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని. ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును, నీవు భోజనము చేసి ప్రయాణమైపోవుటకు బలము తెచ్చుకోమని అతనితో చెప్పగా, అతడు ఒప్పక భోజనము చేయను అని అనెను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచము మీద కూర్చుండెను.
తన ఇంటిలో క్రొవ్విన పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకుని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకొని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనం చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయిరి. 29వ అధ్యాయము. అంతలో ఫిలిస్తీలు దండెత్తిపోయి ఆఫెకులో దిగియుండిరి. ఇశ్రాయేలీలు యెజ్రెయేలులోని జల దగ్గర దిగియుండిరి. ఫిలిస్తీన్ల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టున వచ్చుచుండిరి. ఫిలిస్తీన్ల సర్దారులు, ఈ హెబ్రీలు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ నుండి నా ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాదా? ఇతడు నా యుద్ధ చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీయూ నాకు కనబడలేదు అని ఫిలిస్తీన్ల సర్దారులతో అనెను. అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము. అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో. దేనిచేత అతడు తన యజమానునితో సమాధానపడును? మన వారి తలలను ఛేదించి తీసుకుని పోట చేతనే గదా తన యజమానునితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు గాని సర్దారులు నీ యందు ఇష్టం లేకయున్నారు. ఫిలిస్తీన్ల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా దావీదు, నేనేమి చేసి తిని? నా ఏలిన వాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడునైన నా యందు తప్పేమి కనబడినని ఆకీషుని అడిగెను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును. గాని ఫిలిస్తీన్ల సర్దారులు, ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాను నీ సేవకులను త్వరగా లేవవలెను. ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవలనని ప్రయాణమైరి. ఫిలిస్తీన్లు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. 30వ అధ్యాయము. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహినోయాము, కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొంచుపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందిను బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగవిడువబడిరి. దావీదును 400 మందిను ఇక తరుముచూ పోయిరి గాని ఆ 200 మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకుని వచ్చి
వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వానినడిగెను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకుడైన యొకనికి దాసుడునైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను. మేము దండెత్తి కెరేతీల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చివేసితమని చెప్పెను. ఆ దండును కలుసుకునుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాని నడుగగా, వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసినడలా ఆ దండును కలుసుకునుటకై నీకు దోవ చూపుదును అని అనెను. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిస్తీన్ల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకునిన సొమ్ముతో తులదూకుచు వారు ఆ ప్రదేశమంతట చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకునిన వాడు ఒకడునూ లేకపోయెను. ఈలాగున దావీదు అమాలేకీలు దోచుకుని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకునెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదయో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నిటినీ గొడ్లనన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా, వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఆ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడుగగా, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైన కొందరు, వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియూ వీరికియ్యము, తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చును అని అనిరి. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు గదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించెను. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. బేతేలులోను దక్షిణ రామోతులోను ఎత్తీరులోను అరోయేరులోను షిప్మోతులోను ఎస్తేమోలులోను రాగాలులోను ఎరహ్మేలుల గ్రామములలోను కేనీల గ్రామములోను హోర్మాలోను కోరాషానులోను అతాకులోను హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. 31వ అధ్యాయము. అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతము వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను. ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడను అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులను యోర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీయులు పారిపోవుటయు
సౌలును అతని కుమారులను చచ్చి ఇండుటియు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిస్తీలు వచ్చి వాటిలో కాపురముండిరి. మరునాడు ఫిలిస్తీలు హతమైన వారిని దోచుకుని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోనూ జనులలోనూ జయవర్తమానము తెలియచేయుటకై ఫిలిస్తీల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్సాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిస్తీలు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రియంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్సాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషేలోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి.